నెంబర్ 1 స్థానానికి తీసుకువెళ్ళటానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మరి ముఖ్యమంత్రి గారు అనేక చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు కూడా మినిస్టర్స్, ప్రిన్సిపల్ సెక్రటరీస్, రాష్ట్రంలోని ఉన్నతాధికారులందరితో సమావేశపరిచి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేయటానికి, రాష్ట్రంలో గ్రోత్ రేట్ జిఎస్డిపి పెంచడానికి, రాష్ట్రంలో పర్ క్యాపిటా ఇన్కమ్ని పెంచడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, కలెక్టర్ల పనితీరుని, ప్రిన్సిపల్ సెక్రటరీస్ పనితీరుని, మంత్రుల పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సూచనలు ఇస్తూ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉంటే, ప్రజాస్వామ్యాన్ని కానీ ప్రజల తీర్పును కానీ గౌరవించలేని ఒక అప్రజాస్వామిక నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రతిపక్షం ఏ విధంగా పనిచేస్తుందో కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. మనకి సామెతలు ఊరినే పుట్టవని అంటారు. పెద్దలు చెప్పేవాళ్ళు, 100 ఎలుకల్ని తిన్న పిల్లి కాశీయాత్ర చేసింది, దెయ్యాలు వేదాలు వెల్లించాయి అని సామెతలు మనం వింటూ ఉంటాం తరచుగా. ఈరోజు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, లేదా వాళ్ళ నాయకులు మాట్లాడే మాటలు వింటే ఆఖరికి కాశీయాత్ర చేసిన పిల్లి, వేదాలు వెల్లించిన దెయ్యాలు కూడా తలదించుకునే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళ ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటే, లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే, తడుముకోకుండా అబద్ధాలు ఎలా చెప్పాలి అని ఆలోచించే ముఠాకి వీరందరూ కూడా పెద్ద ఇన్స్పిరేషన్ లాగా కనపడుతున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మనందరం కూడా ఇటువంటి అబద్ధాలు చెప్పే వాళ్ళని గోబెల్స్ ప్రచారం అని చెప్తా ఉండేవాళ్ళం. ఈ 18 నెలల కాలంలో గోబెల్స్ని మర్చిపోయి జగన్ బెల్స్ని గుర్తు చేసుకునే విధంగా మరి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం యొక్క పనితీరు ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఈ 18 నెలల కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద పోరాటం చేయలేరు. అసెంబ్లీకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి అసెంబ్లీకి వచ్చి తమకు ఓట్లు వేసిన ప్రజల్ని గౌరవించి అసెంబ్లీకి వచ్చి ఈ రాష్ట్రం కానీ రాష్ట్రంలో ప్రజలు కానీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించే ప్రయత్నం మాత్రం చేయరు. కానీ ఈ రాష్ట్రం మీద అవకాశం వచ్చినప్పుడల్లా విషం చిమ్ముతూ ఈ రాష్ట్రంలో ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తూ